హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కుల్లులో ఏవైతే బెస్ట్ లొకేషన్స్ ఉన్నాయో అవి నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో మిస్ కాకుండా మొత్తం చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే థర్డ్ డే 2 డేస్ మనాలికి 1 డే కుల్లుకి మేమైతే సెట్ చేసుకున్నాము. 2 డేస్ మనాలి ట్రిప్స్ నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో నేను ఆల్రెడీ పెట్టాను. కావాలంటే మీరు ఆ 2 వీడియోలని కూడా విజిట్ చేయొచ్చు. బట్ ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఏది మిస్ కాకుండా చూడండి. లెంత్ ఎక్కువ ఉందని చెప్పి అనుకోకండి. బట్ లొకేషన్స్ అయితే అన్నీ కవర్ అవ్వాలని చెప్పి నేను ఇలా పెట్టాను. బట్ అసలు కుల్లులో మేము చూసిన కొన్ని ప్లేసెస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఎవరైనా ఎప్పుడైనా మనాలి వెళ్తే పక్కా విజిట్ చేయండి. అందరూ కులు మనాలి అంటే ఒకటా అని అనుకుంటారేమో, బట్ అస్సలు కాదండి. కులు వేరు, మనాలి వేరు. మనాలి మనం ఫస్ట్ స్టార్టింగ్ స్నో, అటల్ టనల్ అటు సైడ్, సిసు వ్యాలీ అటు సైడ్ అయితే మనాలి ఉంటుంది మనకి. మనం మనాలి నుంచి కొంచెం ముందుకు వస్తే కనుక కుల్లు తగులుతుంది. సో కుల్లులో ఏంటంటే అంత ఐస్ స్నో ఉండదు, కానీ పారాగ్లైడింగ్ అలాంటి, రివర్ రాఫ్టింగ్ అలాంటి మన యాక్టివిటీస్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళైతే కుల్లులో చేస్తారు. సో అందుకని చెప్పి కుల్లు అంత ఫేమస్ అయింది. అండ్ దట్టు కాకుండా ఇటు సైడ్ ఏంటంటే ఎక్కువ విలేజెస్ లాగా చిన్న చిన్న ఊరులా ఉంటాయి. చూడడానికి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ వీడియోలో మీరు చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మేమైతే వైష్ణవీదేవి టెంపుల్ని దర్శించుకున్నామండి. ఆ టెంపుల్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ టెంపుల్కి ఎదురుగా ఒక రివర్ కూడా ఉందండి. అసలు ఆ లొకేషన్ అయితే చాలా బాగుంది. మాకు లోపల నేను మీకు చూపిస్తాను, ఈ వీడియోలో చూడండి. గోల్డ్ ప్లేటెడ్ లాగా పైన ఒక మంత్రం లాంటిది డిజైన్ అయితే చాలా బాగుంది. ఆ టెంపుల్ లుక్ కానీ, ఆర్కిటెక్ట్ కానీ, ప్రతి దానికి కూడా సీనరీతో ఒక ఫోటో కానీ, స్టెప్స్ వెళ్ళడానికి చాలా బాగుంది. ఇంకా లోపలికి వంగి వెళ్ళొచ్చు, ఒకటి ఉంటుంది ఆ లోపలిది. బట్ మేము అంత లోపలికి అయితే వెళ్ళలేదు. బట్ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఇది మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండి కుల్లులో. ఒకవేళ కుల్లు వెళ్తే ఫస్ట్ మనకి తగిలేదే ఈ వైష్ణవి మాత టెంపుల్. సో దీన్ని మనం దాటుకొని విజిట్ చేసిన తర్వాతే మనం వేరే వాటికి వెళ్తూ ఉంటాము కుల్లు నుంచి. సో మేము విజిట్ చేసింది ఈ టెంపుల్. దెన్ మేము ఈ టెంపుల్ నుంచి మేము మానిస్ట్రీకి వెళ్ళామండి. మానిస్ట్రీ అయితే చాలా పీస్ఫుల్గా, మైండ్ అయితే మన గుడిలో ఎలా అయితే అనిపిస్తుందో అలా ఉంది. అసలు అక్కడ ఉన్న ఆర్కిటెక్ట్ కానీ వాళ్ళు అసలు ఎంత బాగా డిజైన్ చేసుకున్నారంటే వాళ్ళ టెంపుల్ని, చాలా అంటే చాలా బాగుంది. అక్కడ చాలాసేపు ఉన్నాం మేము. అంత పీస్ఫుల్ లొకేషన్స్లో అంత దూరం వచ్చి, అది చాలా కొండపైన ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే మనకి పారాగ్లైడింగ్ అలాంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళైతే మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేశారు వాటిని, టెంపుల్స్ని అయితే. సూపర్ ఉంది. మేము చాలాసేపు అక్కడే ఉన్నాము, ఆ టెంపుల్ దగ్గరే. మనం ఎంతసేపు అన్నా అక్కడ ఉండొచ్చు. పాపం అక్కడ మనకి లోపల చాలా గోల్డ్ ప్లేటెడ్ విగ్రహాలకు కూడా అలా ఉంటుంది. బట్ వాళ్ళకైతే అసలు ఎంట్రీ టికెట్ కానీ అసలు ఏం ఉండదండి. అసలు ఎవరు ఉండరు. అంత పీస్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. దట్టు కూడా వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకి వాళ్ళే కిడ్స్కి వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. ఆ పక్కనే స్కూల్ కూడా ఉంది వాళ్ళకి సంబంధించిందే. మేము ఇది కూర్గ్లో కూడా మేము ఒకసారి విజిట్ చేసాం. కూర్గ్ వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు. దాంట్లో కూడా మేము సేమ్ ఈ కేటగిరీకి చెందిన మానిస్ట్రీనే మేము విజిట్ చేసాము. సేమ్ అక్కడ ఉన్న గాడ్ ఇక్కడ ఉన్నది కూడా సేమ్ ఉంది. సో మాకు చాలా నచ్చినాయి మానిస్టర్స్. అది ఇంకా పెద్ద మానిస్ట్రీ అనుకుంటా కంపేర్ టు దీన్ని చూస్తే. బట్ ఇది ఎంత బాగా డెకరేట్ చేశారంటే అంత బాగా డెకరేట్ చేశారు. మన ఫ్లవర్స్ ఉంటేనే దేవుడికి అంత లుక్ వస్తుంది. మనం మనస్ఫూర్తిగా పెడుతూ ఉంటాం కదా. వీళ్ళు అసలు ఎంత బాగా పెట్టుకున్నారంటే అసలు ఎవరిని అంతే పైనవైతే ఎవరిని టచ్ చేయడానికి ఉండదు. బట్ కింద మనం మామూలుగా వాళ్ళు కూర్చునే పీఠాలు, బట్ వాళ్ళ విగ్రహాలు పడితే దర్శించుకోవడానికి అయితే సరిపోతుంది. నాకైతే ఆ లొకేషన్ చాలా బాగా నచ్చింది. మీరు వెళ్తే కనుక నేను ఇక్కడ మీకు నా వీడియోలో ఆ పేరు కూడా మెన్షన్ చేశాను, చూడండి. ఆ మానిస్ట్రీ పేరు కూడా. కుల్లు వెళ్తే కనుక ఈ మానిస్ట్రీని అయితే పక్కా విజిట్ చేయండి. ట్రిప్ కొంచెం మనం కొంచెం ఇలాంటివి ఎప్పుడన్నా మనకి, ఎందుకంటే మన సైడ్ ఇలాంటి టెంపుల్స్ మనం ఎక్కువగా చూడం. మ్యాక్సిమం మన దేవుళ్ళు అలాంటివే చూస్తాం. వెంకటేశ్వర స్వామి, ఇలా నార్మల్గా మన టెంపుల్స్ని ఎక్కువ చూస్తాము. ఇలాంటి టెంపుల్స్ని మనం ఇలాంటి లాంగ్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రమే మనం చూడగలుగుతాము. సో నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. మీరు ఎప్పుడైనా కులు మనాలి వెళ్తే విజిట్ చేయడానికి ఈ టెంపుల్ని అయితే మిస్ అయితే కానీయకండి. మేము ఈ టెంపుల్ని విజిట్ చేసుకొని చాలాసేపు ఇక్కడే ఉన్నాము.
ఇక్కడ నుంచి మేము తర్వాత రాయ్ రిచ్ మెమోరియల్ హౌస్కి అనేది వెళ్ళాము. అక్కడైతే కనుక అది చాలా ఓల్డ్ హౌస్ అంటండి, 1940స్లో అలాగ పెట్టారంట. బట్ అది చూస్తే అది నిన్న మొన్న ఈరోజు కట్టినట్టుంది ఆ హౌస్, అంత బాగుంది ఆ హౌస్. మేము దానికి సంబంధించిన మ్యూజియం, అప్పట్లో హిమాలయస్లో ఎలా ఉండేవారు వాళ్ళు అలా పెయింట్ కూడా చేశారు ప్రతిదీ కూడా. ఆ లోపల మ్యూజియం లోపల కెమెరా ఎలో లేకుండా, అందుకే నేను తీయలేకపోయా. బట్ అవుట్ సైడ్ వ్యూ అయితే వేరే లెవెల్ ఉంది. మీరే చూస్తున్నారు కదా ఆ హౌస్ అయితే ఫ్లవర్స్తో మొత్తం. అసలు దాంట్లో అక్కడ ఆ ఫ్లవర్స్ని మనం తుంపడానికి కూడా లేదు, అంత బాగా మెయింటైన్ చేసుకున్నారు వాళ్ళైతే. అప్పట్లో ఇంత హైలో అసలు ఎలా ఉన్నారా అని కూడా నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడంటే రోడ్లు అదంతా వేశారు కాబట్టి అట్లీస్ట్ అది కూడా చాలా టఫెస్ట్ వే ఉండే మాకు. అసలు నార్మల్గా బండి ఎలా వెళ్తుందంటే ఏదో రౌండ్ సర్కిల్ తిరిగినట్టే వెళ్ళింది. మాకు అంత భయం వేసింది. అలాంటిది అప్పట్లో అసలు ఇలాంటి రోడ్డు మార్గాలే లేకున్నప్పుడు వాళ్ళు ఇంత హైట్లో హౌస్ ఎలా కట్టారా అన్నది నాకు డౌట్ వచ్చింది. అది కూడా ఇంత బాగా, అది వుడ్తోనే కట్టారండి, మొత్తం వుడ్తోనే కట్టారు. అసలు ప్రతిదీ కూడా వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ కూడా నేను ఇందులో కొనిపెట్టాను. అప్పట్లో వాడిన వాళ్ళ కారు కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఆ కారు అయితే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అసలు ఇంత ఫెసిలిటీ అప్పట్లో లేకున్నా వాళ్ళు అసలు ఇంతలా ఎలా మెయింటైన్ చేశారో నాకు అర్థమే అవ్వలేదు, అంత పైకి. అండ్ ఆ పక్కనే ట్రైబల్ది మ్యూజియం కూడా ఉంది, అప్పట్లో హిమాలయస్లో ఉన్న వాళ్ళది. అది కూడా నేను ఇక్కడ పెట్టాను, నా వీడియోలో ఉంది. బట్ ఆ హౌస్ అయితే నాకు ఇంగ్లీష్ మూవీలో కనిపిస్తాయి కదా మనకి హౌసెస్, సేమ్ అలానే అనిపించినాయి అండి, ఇంగ్లీష్ మూవీస్లో ఉండే హౌసెస్ లానే. అసలు అది ఒక వేరే వరల్డ్లా ఉంది వాళ్ళ హౌసే మొత్తం. అక్కడ ఉంటే అసలు మనకి టైం ఎంత కూడా తెలీదు, అలా ఉంటుంది వాళ్ళ మెయింటెనెన్స్, ఫ్లవర్స్ అంతా, ఇంటి చుట్టూ ఉన్న ఫర్నిచరు, వాళ్ళు వాడిన థింగ్స్ అన్నీ కూడా లోపల మాకు క్లోజ్ చేసేసారు. ఎందుకంటే ముట్టుకుంటే మళ్ళీ విజిటర్స్ వల్ల అవి పాడైపోతూ ఉంటాయి కాబట్టి మొత్తం గ్లాస్ వేసేసి అక్కడి నుంచే విజిటింగ్ చూపించారు. అంత బాగుంది వాళ్ళ హౌస్, మాటల్లో చెప్పలేమండి అసలు, అంత సూపర్ హౌస్. మీరు వెళ్తే కనుక కుల్లు డెఫినెట్గా ఈ హౌస్ అయితే పక్కా విజిట్ చేయాలండి. ఎందుకనంటే ఇలాంటి హౌసెస్ రేర్. అది అప్పట్లో 1940స్లో అని అంటే అది మనకి ఇండిపెండెన్స్ డే వచ్చే టైంలో. అండ్ దట్టు ఈయన ఫోటో కూడా నెహ్రూతో ఉన్న ఫోటో, నేను ఆ ఫోటో చూసి కూడా షాక్ అయ్యాను. ఓహో అప్పట్లో నెహ్రూ గారు వీళ్ళు సంథింగ్ ఇండిపెండెన్స్ డే కోసం కూడా ఉన్న మాట్లాడుకుంటారు కదా, అలా అనిపించింది. ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో ఆ ఫొటోస్ కూడా చూసినప్పుడు వాళ్ళ వైఫ్ యూజ్ చేసిన థింగ్స్ అండ్ దట్టు అక్కడ ఉన్న లైబ్రరీ అసలు అంతా కూడా యాంటిక్కేనండి, అంతా బాగా మెయింటైన్ చేసుకున్నారు. అప్పట్లో వుడ్ తింది ఇంతకన్నా హౌస్ కట్టుకున్నారా అని అనిపించింది. అది ఇప్పటికీ క్వాలిటీగా ఉందని అంటే అది గ్రేట్. ఇంత బ్యూటిఫుల్ హౌస్ కట్టుకున్నారంటే ఇంకా సూపర్ అనిపించింది మాకైతే. ఆ హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడ నుంచి రావాలంటే కూడా రావాలనిపించలేదు, అంత ఇదిగా ఉంది. మనకి అలాంటి హౌస్ ఉంటే బాగుంటుంది అన్నంత ఇదిగా ఉంది ఆ హౌస్ అయితే. సూపర్ అంటే సూపర్ ఉంది. 1940స్లో కట్టిన హౌస్ని ఇంత నీట్గా, ఇంత బ్యూటిఫుల్గా అక్కడి నుంచి చూస్తే మనకి హిమాలయాలు డైరెక్ట్గా కనిపిస్తాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చూస్తే. అంత బాగుందండి. అక్కడి నుంచి మేము నగర్ క్యాస్టిల్ వెళ్ళాం, పక్కనే ఉంటుంది ఆ నగర్ క్యాస్టిల్. ఆ నగర్ క్యాస్టిల్లో చాలా మూవీస్, మన తెలుగు మూవీస్, హిందీ మూవీస్ కూడా షూట్ చేశారు. మీకు దేశముద్రు మూవీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పక్కా చూస్తారు కదా, ఆ మూవీ కూడా అక్కడే షూట్ చేశానండి. ఆ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. జబ్ వీ మెట్ అని హిందీ మూవీ కూడా అక్కడే. వాళ్ళు అక్కడ బోర్డు మీద రాసుకున్నారు ఏ మూవీ ఎక్కడ షూట్ చేస్తామా అన్నది, వాళ్ళు అక్కడ మెన్షన్ చేసుకున్నారు. సూపర్ లొకేషన్ ఉంది. అసలు ఆల్మోస్ట్ దేశముద్రు మూవీ మొత్తం అక్కడే తీశారు. అదైతే ఆ లొకేషన్ మొత్తం అయితే చాలా బాగా చూపించారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలానే చూపించారు. నేను ఈ వీడియోలో మొత్తం ఆ లొకేషన్ మొత్తం కవర్ చేశాను. అప్పుడు హన్సిక వాళ్ళ హీరోయిన్స్ షార్ట్స్ కానీ అన్నీ చాలా మట్టుకి మొత్తం ఇక్కడే ఉంటుంది. సూపర్ ఉందండి లొకేషన్ అయితే కనుక, మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము మొత్తం ఆ లొకేషన్ అంతా కవర్ చేసుకొని అంతా చూసి అసలు మూవీ షూటింగ్కి అదైతే బెస్ట్ లొకేషన్ అనిపించింది. చాలానే వీళ్ళు ఇంకా ఎవరికన్నా ఉండాలి అక్కడే స్టే చేయాలన్న వాళ్ళకి రూమ్ ఫెసిలిటీ కూడా వాళ్ళే కల్పిస్తున్నారు. బాగుంది అక్కడ హౌస్ లొకేషన్స్లో ఎవరైనా షూట్ చేసుకోవాలన్నా అనుకున్నా. ఆల్మోస్ట్ చాలా మూవీస్ అయితే ఇక్కడే తీశారని చెప్పారు. అక్కడ బోర్డు మీద కూడా కొన్ని ఉన్నాయి, నేను అది నా షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. దేశముద్రు మూవీతో పాటు ఇంకా చాలా మూవీస్. సో ఇక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఇంకా పక్కనే ఉన్న మార్కెట్ ఉంటే చూసుకొని అక్కడి నుంచి మనాలి వెళ్ళిపోయామండి మా ఇంటికి.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కానీ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. బ్యూటిఫుల్ లొకేషన్స్. నేను మనాలి ఆల్రెడీ డే 1, 2 and 3 మనాలి అయితే మ్యాక్సిమం 3 days ట్రిప్పే ఉంటుందండి. 3 days ఈజ్ ఇనఫ్ అండి. 1 day కుల్లు, 2 days మనాలికి సరిపోతుంది. అంతకు మించి పెట్టుకున్న మనకి టైం వేస్ట్ అవుతుంది. ఇంకా మోర్ దెన్ లొకేషన్స్ ఏం కవర్ చేయాల్సిన అవసరం. మోస్ట్లీ 10,000 బడ్జెట్తో అయితే మీకు మనాలి ట్రిప్ అయితే అయిపోతుంది. అంతకు మించి ఎక్కువ అయితే ఏం అవ్వదు. మీరు మ్యాక్సిమం ఇంపార్టెంట్ లొకేషన్స్ కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ 2 వీడియోస్లో చెప్పింది ఆల్రెడీ ఆ 2 రోజులు మనాలికి సరిపోయింది. ఇది 1 day మాత్రమే కులుకు పెట్టాను. ఎవరికైనా బడ్జెట్ కావాలి అని అంటే ప్లీజ్ కామెంట్ చేయండి, డెఫినెట్గా నేను చెప్తాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.